మ్యాగ్నెట్ పాయింట్ నుంచి వైర్లు వచ్చాయా? ఫోటో తీస్తాడు, ఆ ఫోటో తీస్తాడు ఒక్కొక్కరు, అవి మనం మీకు వస్తుంది. చూడండి ఇక్కడ బ్లూ కలర్ అయితే గ్రీన్ కలర్ టైప్ లో వచ్చింది కదా, చూసారా? ఇది మ్యాగ్నెట్ కాయిల్ నుంచి వస్తుంది. ఇక్కడ నుంచి ఏటవుతుంది అంటే ఇది ఆర్ఆర్ఇంటికి వెళ్తుంది, అంతే కదా? ఇక్కడ నుంచి ఆర్ఆర్ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత చూడండి ఏ కలర్ వచ్చి ఏ కలర్ మారిందో అందరూ చూడకూడదు, ఒక పర్సన్ చూస్తాడు. అక్కడ నుంచి అన్ని వైరింగ్ ఒకేలా ఉండవు. చూడండి అలా వచ్చాయి. ఇప్పుడు సపోజ్ ఛార్జింగ్ సిస్టమ్ చూద్దాం. ఛార్జింగ్ సిస్టమ్ లోని నేను చూపిస్తాను, చూడు. అది చూపిస్తే ఫోటో వస్తుంది. చూడండి వైట్ అండ్ రెడ్ వచ్చిందా? ఇది ఛార్జింగ్. ఇది ఇక్కడ నుంచి వైట్ అండ్ రెడ్ కాస్త చూడు కప్లర్ మారింది. దీనికి కప్లర్ అంటారు. ఇది మేలు, ఇది ఫీమేల్ కప్లర్ మాట. ఇలా ఉంటే అదే మనం సొంతంగా సృష్టించింది. అవి ఉండవు చూసారా? ఇక్కడి నుంచి ఇలాగా ఫస్ట్ ఒక కలర్ వచ్చింది చూడండి. ఛార్జింగ్ నుంచి వైట్ అండ్ రెడ్ వచ్చింది. బయటి రాపదికి రెడ్ అండ్ వైట్ గా మారింది. చూడండి ఇక్కడ రెడ్ అండ్ వైట్ కాస్త చూడండి ఇక్కడికి వెళ్ళిన తర్వాత చూడు ఏ కదా రెడ్ అండ్ వైట్ వచ్చిందా? ఇది ఎలా ఛార్జింగ్ అయ్యి ఇక్కడ నుంచి ఏ కలర్ వచ్చింది చూడండి, రెడ్ అయ్యింది. చూడండి రెడ్ అలా ఎక్కడికి వస్తుంది చూడండి, బ్యాటరీ దగ్గరికి వెళ్తుంది. రెడ్ బ్యాటరీ దగ్గరికి వెళ్తుంది చూసారా? రెడ్ ఈ రెడ్ మళ్ళా అలా బ్యాటరీ నుంచి వచ్చి ఇక్కడ నుంచి అలా వైరింగ్ కిట్లోకి వెళ్ళి ఇగ్నిషన్ లాక్ దగ్గరకు వస్తుంది. మరి ఇది అవ్వాలి కదా, ఫీజ్ బాక్స్ ఉంటుంది. దీనికి ఉందా ఫీజ్ బాక్స్? దీనికి లేదు, ఫ్యూజ్ లేదు సార్, లేదు, పోయింది. ఇది ఎలా వైరింగ్ కిట్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి అలాగా ఇగ్నిషన్ లాక్ వెళ్తుంది. అంటే ఈ వైర్ ఇటు తీసుకొని యూటర్న్ తీసుకొని ఇగ్నిషన్ లాక్ వీటికి వెళ్తుంది. లాక్ ఆన్ చేసిన వెంటనే చూడండి మనం లాక్ సెట్ మార్చాం కదా, లాక్ సెట్ మార్చింది. లాక్ సెట్ లాక్ రా వైర్. ఈ లాకులు రెండు వైర్ల కింద డివైడ్ అవుతుంది. ఆ వైర్ రెడ్ వైర్ ఇక్కడ రెండు విధాలుగా డివైడ్ అవుతుంది. ఒకటి బ్లాక్ మీద రెడ్. ఈ రెడ్ లాక్ ఆన్ చేయగానే ఆరెంజ్ అవుతుంది. ఈ రెడ్ లాక్ ఆన్ చేయగానే ఆరెంజ్ అవుతుంది. ఈ ఆరెంజ్ వైర్ ఏం చేస్తారంటే సిగ్నల్స్ కి చూడండి, ప్రతి దగ్గర చూడండి బ్రేక్ వేస్తావా వెనకాల లైట్ వెళ్తే జరగదా? అంటే లాక్ ఆన్ చేయగానే ఆరెంజ్ వెళ్ళిందా, అదే బ్రేక్ అయ్యగానే ఈ వైట్ రూపంలోని ఆడికి వెళ్తుంది. చూడండి హార్న్ చూడండి, హార్న్ అంటే స్విచ్ ఇది ఎట్లా ఉంటుంది హార్న్ స్విచ్. చూడండి ఆరెంజ్ వచ్చిందా, మళ్ళీ ఈ గ్రీన్ కలర్ తోటి ఆన్కి వెళ్ళింది. చూడండి గ్రీన్ కలర్ గ్రీన్ ఉంది సార్, చూసారా? ఆన్కి వెళ్ళిందా లేదా? అంటే ఒకే ఆరెంజ్ స్టెప్ మార్చిపోతే గ్రీన్ కలర్ వెళ్ళింది. చూడండి రెండో ఆరెంజ్ రెండోది లాక్ ఆన్ చేయగానే రెడ్ ఇంకోటి బ్లాక్ అండ్ రెడ్ అవుతుంది. బ్లాక్ అండ్ రెడ్ సీడీ దగ్గరికి వెళ్తుంది. సీడీ అంటే దీనికి ఆ సెక్షన్ ఉంటుంది తీసుకురా. నీకు చెప్పినప్పుడు ఒక సీడీ వేరు బుడ్డి వేరు చెప్పలేదు. ఈ వెర్షన్ లోని సీడీ వేరు బుడ్డి వేరు ఉంటుంది. ఏముంటుంది? సీడీ వేరు బుడ్డి వేరు. చూడండి ఇది సీడీ ఉంటుంది, ఇది సీడీ ఉంటుంది. ఇది ఓల్డ్ వర్షన్ కదా, ఇది సీడీ. చూడండి ఈ సీడీ అంటే ఎలా పనిచేస్తుంది అంటే మనకి సెల్ పనిచేయాలన్నా ఇందులో అంటే ఈ మోడల్ కి ఇక్కడ ఎకనామీ పవర్ మోడ్ ఇచ్చేవాడు. చూడు లైట్ కానీ గ్రీన్ కలర్ లైట్ ఇస్తుంది ఎకనామీ పవర్ అని. ఇప్పుడు లేటెస్ట్ గా సైడ్ స్టాండ్ వేస్తే బజ్జర్ అని, సైడ్ స్టాండ్ అయితే ఇప్పుడు బండి ఆగిపోవడం కానీ కొన్ని మోడల్స్ కొన్ని బండ్లు కొన్ని ఇచ్చారు. ఈ బండి గురించి ఇలాగ ఇక్కడ ఎకనామీ మోడ్ పవర్. నెక్స్ట్ ఏం చేద్దారంటే సెల్ పనిచేయడానికి ఇది సీడీ. నెక్స్ట్ ఏం చేస్తుంది పల్సర్ కార్డు. చూడండి పల్సర్ కార్డు ఉంటుందా, ఈ పల్సర్ కార్డు సీడీ తీసుకుని ఇక్కడ బుడ్డికి ఇస్తుంది అనమాట. దీన్ని బుడ్డి అంటారు, లేదంటే హెచ్డి కాయిల్ అంటారు. దీన్ని ఏమంటారు? హెచ్డి కాయిల్. చూడండి దీన్ని ఏమంటారు? హెచ్డి కాయిల్. ఇవి రెండు కలిపి ఇప్పుడు ఇచ్చేస్తానట్టు. ఇది కలిపే ఇప్పుడు ఇచ్చేస్తాడు సీడీ. ఇంతకు ముందు ఏంటంటే సీడీ వేరు, ఇది సీడీ, ఇది బుడ్డి రెండు కలిపి ఇప్పుడు ఏంటంటే సీడీ కింద ఇచ్చాడు. ఇప్పుడు ఇది లోడ్ వెర్షన్ అనమాట. ఇది లేటెస్ట్ వెర్షన్ కి అన్ని ఇచ్చేసాడు.
చూడండి మనం బండి స్టార్ట్ అవ్వడానికి చూసారా ఇక్కడ ఆల్రెడీ చూసారా బ్లాక్ అండ్ రెడ్ వచ్చింది చూసారా, బ్లాక్ అండ్ రెడ్ వచ్చింది చూసారా. పల్సర్ కాయిన్ సిగ్నల్ వస్తుంది, బ్లాక్ అండ్ రెడ్ వస్తుంది. ఈ బ్లాక్ అండ్ రెడ్ ఇది ఎక్కువ చేసి పంపించదు. ఇది ఏం చేస్తుంది, ఇదేం చేస్తుంది అంటే ఎక్కువ చేసి పంపించదు. మనకు ఆరెంజ్ ఏ కలర్, ఆరెంజ్ చూడండి, ఆరెంజ్ 12 వోల్టేజే కదా. అంటే ఇక్కడ ఇచ్చిన దాన్ని పల్సర్ కాయిల్ సిగ్నల్ ఇచ్చిందని 12 వోల్టేజ్ దీనికి పంపిస్తుంది. ఇక్కడ పల్సర్ కాయిల్ సిగ్నల్ ఇచ్చి ఇక్కడ 12 వోల్టేజ్ పంపిస్తుంది. ఈ హెచ్డి కాయిల్ ఏం చేస్తుంది అంటే, హెచ్డి అన్న బుడ్డి అన్న ఒకటే, ఈ హెచ్డి కాయిల్ ఏం చేస్తుంది అంటే ఈ 12 వోల్ట్ వోల్టేజ్ ని పల్సర్ కాయిల్ ఆల్రెడీ సీడీ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి సీడీ ఇచ్చినండి 12 వోల్టేజ్ బుడ్డికి పంపిస్తుంది. బుడ్డి ఎక్కువ చేసి దీనికి పంపిస్తుంది అనమాట. అర్థమైందా? ఇప్పుడు ఏం చేశారంటే రెండు కంబైన్ చేసి సీడీ అన్నాడు. యాక్చువల్గా దీన్ని సీడీ అనకూడదు, టీసీ అనాలన్నమాట. టీసీ అనాలా, కానీ ఇప్పుడు టీసీ అంటే ఎవరు నీకు ఎవరు, దీన్ని సీడీ అనండి. ఇది సీడీ, ఇది బుడ్డి, ఇలాగ వచ్చినప్పుడు రెండు కంబైన్ కలిసి వస్తే సీడీ వస్తుంది. ఇప్పుడు సీడీ సిస్టమే, ఇది వేరు అది వేరు లేదు. కొన్ని వెర్షన్కి మార్చారు కానీ కొన్ని వెర్షన్ మటుకి ఇప్పటికి సీడీ సిస్టమే. అర్థమైందా? ఇది అంటే ఫస్ట్ ఏదైతే ఛార్జింగ్ కాయిల్ చూసిన ఛార్జింగ్ కాయిల్ ఏమవుతుంది, ఒక చూడండి ఛార్జింగ్ కాయిల్ ఏమవుతుంది, వైట్ అండ్ రెడ్ వచ్చింది, తర్వాత రెడ్ అండ్ వైట్ అయింది, రెడ్ అండ్ వైట్ తర్వాత రెడ్ కింద బ్యాటరీ దగ్గరికి వెళ్ళింది, బ్యాటరీ ఛార్జింగ్ అయింది, ఇక్కడ నుంచి ఇగ్నిషన్ లాక్ దగ్గరికి అయింది. లాక్ ఆన్ చేయగానే రెండు వైర్లు 2 స్టెప్లుగా మారే, ఒక వైరు సీడీకి వెళ్ళింది, రెండో వైర్ ఏం చేస్తారంటే ప్రతి దానికి వెళ్ళింది. వెళ్ళిందా లేదా అది అంటే ప్రతి స్కూటర్కి ఇలాగే ఉంటుంది, ఇలాగే ఉంటుంది. ఇందులో మార్పులు చేరుకోండి. చూడండి మీకు సిగ్నల్స్ దగ్గర రాపదికి ఇక్కడ సిగ్నల్ పాస్ ఆరెంజ్ వచ్చిందని చూడండి. ఆరెంజ్ అంటే లాక్ ఆన్ చేస్తే వచ్చే ఆరెంజే కదా. ఈ ఆరెంజ్ ఏ కలర్ వచ్చింది చూడండి, ఏ కలర్, బ్లూ. ఈ సిగ్నల్ ఇది కదా, ఇది హార్న్. ఇది సిగ్నల్ చూడండి. అక్కడ ఫస్ట్ ఎక్కడికి వెళ్ళింది, ఆరెంజ్ డైరెక్టర్ లాక్ ఆన్ చేయడం, ఆరెంజ్ డైరెక్టర్ ఎక్కడికి వెళ్ళిపోయింది, సిగ్నల్ ప్లాస్ దగ్గరికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది, ఇది సిగ్నల్ ప్లాస్. దీన్ని ఏమంటారంటే సిగ్నల్ ప్లాస్ అంటాం. ఈ ప్లాస్ ఏం చేస్తుంది, ఈ ప్లాస్ చేసే పని ఏంటంటే కరెంట్ అనేది ఇచ్చి వదులుతుంది అనమాట. కరెంటు ఇలాగ లోపల చిన్న ఇలా ఉంటుంది, ఇలాగ ఇచ్చి వదులుతుంది. ఇది ఏం చేస్తుంది, కరెంట్ వచ్చి వదులుతుంది అనమాట. ఇచ్చి వదులుతాడంటే మనకి సిగ్నల్ అనేది డైరెక్ట్ గా అవుతుందా, బింగింగ్ అవుతుందా, అంటే కరెంట్ అనేది బింగింగ్ అవ్వాలా, అంటే ఆగిలగాలంటే ఎలా ఉంటుంది అంటే దీనికి కరెంట్ ఇచ్చితే కరెంట్ లైట్ వెళ్తుంది, ఇవ్వకపోతే తెలవదు. అది స్పీడ్ లో చేసుకుంటుంది కాబట్టి లైట్ వెళ్తుంటుంది అనమాట. అదేమవుతుంది అంటే చూడండి, ఇక్కడికి డైరెక్ట్ గా ఫస్ట్ ఆరెంజ్ ఇక్కడికి వచ్చేస్తుంది, అంటే లాక్ ఆన్ చేయగానే ఆరెంజ్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు సిగ్నల్ వేసావో ఇక్కడ నుంచి ఆరెంజ్ వైరు కరెంట్ ఇచ్చి దీనికి పంపిస్తుంది. నువ్వు యువతల సైడ్ వేసావు అనుకో, రైట్ సైడ్ అయితే రైట్ సైడ్ పనిచేస్తుంది ఆగిలికి, అదే లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ ఆగిలుతుంది అనమాట. అది దీన్ని ఇది చేస్తుంది వర్క్. అర్థమైందా? అర్థమైనట్లు ఉంటది, అర్థం కాలేదు. అర్థం కాదన్నా ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటుంది. ఈ బల్లుకి అన్నిటికీ మైనస్ ఆటోమేటిక్ గా వెళ్ళిపోద్ది. నువ్వు ప్లస్ చూసుకోవాలి. అదే ఫస్ట్ సెలఫ్ మోటార్ ఉంది చూడండి, అక్కడ సెలఫ్ మోటార్ ఉందా లేదా చూడండి. సెలఫ్ మోటార్ కి ఇక్కడ దాకా అన్నిటి దాకా పల్లాచిన వైర్ ఇచ్చాడు. సెలఫ్ మోటార్ వైర్ చూడు, దళసుకుందా పలసడుకుందా, అంటే దానికి ఎక్కువ కరెంట్ రావాలా, అందుకే బ్యాటరీ దగ్గర నుంచి ఒక వైరు ఆల్రెడీ సెలఫ్ మోటార్ మెయిన్ వైర్కి వెళ్ళింది చూడు. బాడీ నుంచి సెలఫ్ మోటార్ బాడీ నుంచి ఆల్రెడీ ఎర్త్ అనేది బిగిన్స్ ఉంటుంది, దీనికి బిగిన్స్ ఉంటుంది. కానీ ఇది కాంటాక్ట్ అవ్వాలా, అప్పుడే కదా పని చేస్తుంది. ఈ రిలే తీసుకుంటే ఇలాంటి రిలే సేమ్ రిలే ఉంటుంది, ఈ రిలే కాదు, సేమ్ ఇలాంటి రిలే ఉంటుంది, ఇలాంటి రిలే ఉంటుంది. మరి ఇది కాంటాక్ట్ అవ్వాలంటే ఇది పని చేయాలి, మరి ఇది కాంటాక్ట్ అవ్వాలంటే ఇది పని చేయాలి, రిలే పని చేయాలి. ఈ రిలే పని చేయాలంటే ప్లస్ మైనస్ కావాలా, ప్లస్ మైనస్ అనేది ఆటోమేటిక్ గా మనకి ఎక్కడికి వస్తుందంటే ఈ బండికి అన్ని బళ్ళు ఎక్కువ. ఇప్పుడు అన్ని బళ్ళకి కూడా
బాడీ నుంచి మైనస్ వచ్చేస్తుంది. కానీ ఈ బండికి ఏం చేద్దారంటే దీని నుంచి మైనస్ వస్తుంది, దీని నుంచి వస్తుంది. చూడండి పింక్ కలర్ వైర్ వస్తుంది చూడండి, దాంట్లో పింక్ కలర్ టైప్ వైర్ వస్తుంది. దీని నుంచి సీడే నుంచి పింక్ ఒక వైర్ వస్తుంది, ఎత్త వైర్. ఆ ఎత్త వైర్ ఎప్పుడవుతుంది, బండి స్టార్ట్ అవుతుంది అని అనుకో, బండి రొటేషన్ తిరిగితే ఆల్రెడీ 12 volts కరెంట్ దీనికి వస్తుంది కదా, అప్పుడు ఎత్త వైర్ రిలీజ్ చేస్తుంది అనమాట. అంటే ఎత్త వైర్ దీనికి ఇచ్చింది, మెయిన్ వైర్ రావాలి. మెయిన్ వైర్ అంటే ఏంటిది, ప్లస్ బ్యాటరీ. ఆల్రెడీ ఇలాగా పెద్ద ఇది ఎత్త డైరెక్ట్ గా బ్యాటరీకి వెళ్ళిపోయింది. అంటే ఇది పనిచేయాలంటే దీనికి ఒక స్విచ్ లాంటి ఇవ్వాలన్నమాట. కానీ ఇది మనం ఆటోమేటిక్ గా పనిచేయాలి. ఆటోమేటిక్ గా మనం పనిచేయాలంటే దీనికి ఒక రిలే ఇచ్చాం. ఈ రిలే ఎలా పనిచేయాలా, దీన్ని పనిచేయాలంటే ప్లస్ మైనస్ కావాలా. మైనస్ అనేది సీడీ ఇచ్చేది, ప్లస్ పనిచేయాలంటే మనకి ఎక్కడి నుంచి వస్తుంది, బ్యాటరీ నుంచి వస్తుంది. బ్యాటరీ లాక్ ఆన్ చేయగానే ఆరెంజ్ అవుతుంది. అవుదా? అంటే ఈ బండికి ఆరెంజ్ అయిందా, ఆరెంజ్ అవుతుంది. ఈ ఆరెంజ్ లాక్ ఆన్ చేసి ఆరెంజ్ అని సెలపలా కొడితే స్టార్ట్ అవుతుందా, బ్రేక్ కొట్టి స్టార్ట్ అవుతా. ఫస్ట్ బ్రేక్ కొట్టి సెలప్ కొట్టి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఎందుకు బ్రేక్ కొట్టాలి అంటే, ఒకసారి సెలప్ కొట్టి వెచ్చేది ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ముందుకు వెళ్ళిపోతుంది. యాక్సిడెంట్ జరుగుతాయి కాబట్టి దీన్ని బ్రేక్ కొట్టి దీన్ని సెలప్ కొట్టాలి. ఫస్ట్ ఏం చేస్తారంటే ఆ ఆరెంజ్ పేరు దీనికి వెళ్ళింది చూడండి, బ్రేక్ వెళ్ళిందా, ఆ తర్వాత వైట్ కింద మారిందా చూడండి. ఇక్కడ సెలప్ పట్టిందే కదా, ఈ వైట్ వేర్ ఇక్కడికి వచ్చిందా, నువ్వు సెలప్ కొట్టగానే వైట్ వేర్ కాస్త ఈ కలర్ వేర్ మారి రిలేకి వెళ్తుంది. అంటే బ్రేక్ కొట్టి సెలప్ కొట్టే ఆ ప్రాసెస్ అంతా జరిగి రిలేకి వెళ్తుంది. ఇక్కడ ఆల్రెడీ మైనస్ సీడీ ఇచ్చింది, సెలప్ ప్లస్ ఇచ్చింది. ఈ రెండు ఇలా కాంటాక్ట్ అయ్యి అప్పుడు సెలప్ పని చేస్తుంది. మరి బ్రేక్ కొట్టకపోతే ఇలా సెలప్ అవుతుంది, ఇలా యాక్సిడెంట్ రేంజ్ లో ఉంటుంది. ఇలా సెలప్ కూడా వేస్తావు, బండి ముందుకు పోదా. మరి స్కూటీ తొక్కలేదు అనుకో, బ్రేక్ ఈ ఆరెంజ్ బ్రేక్ కొట్టినప్పుడు ఇక్కడ స్విచ్ ఓపెన్ అవుతుంది. అప్పుడు ఈ ఆరెంజ్ కాస్త వైట్ కింద మారి సెలప్ బటన్ దగ్గరికి వెళ్తుంది. సెలప్ బటన్ నుంచి వైరింగ్ వెళ్ళి రిలేకి వెళ్తుంది. అంటే ప్లస్ వెళ్ళింది, ఆల్రెడీ మైనస్ సీడీ పనిచేసింది కాబట్టి ఈ రెండు కాంటాక్ట్ అవుతాయి. కాంటాక్ట్ అయిన తర్వాత మనకి సెల్ఫ్ మోటార్ పనిచేస్తుంది. ఫస్ట్ ఉందా వైరింగ్ అలాగే ఇక్కడికి రావాలా, ఇక్కడికి రాలేదు అంటే ఈ సంబంధించిన వైర్ ఎక్కడో ఊడిపోయింది. తెరపోతే ఎన్ని అయితే అక్కడ ఈ మామూలు ఆన్ వేయలేదడు, పెద్ద మామూలు వేసాడు. దానివల్ల ఏం చేశారంటే ఇవన్నీ చెక్ చేసాం. ఫస్ట్ చెక్ చేసిన తర్వాత ఇక్కడ కరెంట్ వస్తుంది, ఇక్కడ కరెంట్ వస్తే ఇక్కడ తర్వాత ఈ స్టెప్ రావాలి. ఈ స్టెప్ కరెంట్ ఇక్కడికి వస్తుంది కానీ ఇక్కడికి రాలేదు. అంటే ఈ మధ్యలో ఎక్కడో వైర్ ఊడిపోయింది, తెరపోతే ఇక్కడ ఊడిపోయింది. అలాగా వైరింగ్ అనేది ఎలా చేయాలంటే మనం కరెంట్ ఎలా అవుతుందంటే మెయిన్ ఆట పని చేయాలంటే మెయిన్ ఎత్తు కావాలా, ఎత్తు బాడీ నుంచి వచ్చేస్తుంది. మెయిన్ వేర్ ఎక్కడుందో ఎక్కడ ఊడిపోయిందో చెక్ చేసుకోవాలి. ముందు స్విచ్ కంప్లైంట్ లేదో చెక్ చేసుకోవాలి. ముందు స్విచ్ పోయిందో లేదో చూసుకోవాలి. స్విచ్ పోయిందో లేదు, స్విచ్ దగ్గర కరెంట్ వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. ఈ రెండు కరెంట్ బాగున్నాయి అనుకో, ఈ మధ్యలో ఎక్కడో వైర్ ఊడిపోయి ఉంటుంది. అది ఎక్కడ వైర్ ఉండొచ్చు, లేదంటే మెయిన్ వైర్ ఉండొచ్చు. అలాగా మీరు అలాగా ఇప్పుడు కూడా ఎలాగుందా, కరెంట్ వస్తుందా, యాక్చువల్గా ఇలా చెక్ చేయకూడదు. బ్యాటరీ అనేది ఇలా చెక్ చేసుకోవాలి. దీనికి ఒక మల్టీమీటర్ అని ఉంటుంది. ఎంత మల్టీమీటర్. ఈ మల్టీమీటర్ తోటి మనం బ్యాటరీ కానీ ఇవి కానీ ఎక్కడైనా వైర్ ఊడిపోయింది కానీ చెక్ చేయాలి. మల్టీమీటర్ లేదు ఇక్కడ, ఇంటి దగ్గర తీసుకొస్తాను, లేదంటే సాధారణ చెప్తాను. ఇంకో బండికి ఏదైనా బండి చెక్ చేసి చెప్తాను. ఇది కంప్లీట్ బండి కదా మీకు చెప్పిన అది వాళ్ళు చూడండి. వాళ్ళు చేయొచ్చు. ఎంత ముందు అదే తీసుకోండి. ఎందుకు 150 రూపాయలు 120 రూపాయలతో మల్టీమీటర్ వచ్చింది. సపోజ్ మల్టీ వోల్టేజ్ బ్యాటరీ వోల్టేజ్ లాక్ మామూలుగా బ్యాటరీ వోల్టేజ్ ఎంత ఉండాలంటే 12 నుంచి 13 మధ్యలో ఉండాలి. బ్యాటరీ వోల్టేజ్ ఎంత ఉండాలా అంటే నేను మళ్ళీ మీటర్ మీద చెక్ చేస్తాను. బ్యాటరీ వోల్టేజ్ ఎంత ఉండాలా 12 నుంచి 13 వచ్చిన తర్వాత లాక్ ఆన్ చేసుకుంటాం. లాక్ ఆన్ చేస్తాం, అప్పుడు దాని వోల్టేజ్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మామూలుగా 1250 వచ్చింది బ్యాటరీ, ఓకే 12 దాకి వోల్టేజ్ వచ్చింది కాబట్టి బ్యాటరీ ఓకే. ఓకే అయిన తర్వాత లాక్ ఆన్ చేసిన తర్వాత 1250 కాస్త 1230 ఓకే. అప్పుడు లాక్ ఆన్ చేసిన తర్వాత హార్న్ కొట్టచ్చు. బ్యాటరీ పనిచేస్తుందా లేదా చెక్ చేసుకోవాలంటే హార్న్ కొట్టకూడదు. మనకి ఎన్నిట్లో చూడండి, అన్నిటికంటే ఇవి దేనికి ఇచ్చాడు, సెల్ఫ్ మోటార్లకు ఇచ్చాడు. అంటే ఎక్కువ కరెంట్ దేనికి వెళ్తుంది చూడండి, ఎన్నిటికీ పల్సర్ వైర్లే. ఒక సెల్ఫ్ మోటార్కి ఎక్కువ వైర్ ఇచ్చాడు కాబట్టి మన ఇంట్లో ఉంది. ఇంట్లో అన్నిటికీ చిన్న వైర్ ఇస్తాడు, ఏసీకి పెద్ద వైర్ ఇస్తాడు.
అంటే ఎక్కువ కరెంట్ తీసుకుంటుంది కాబట్టి చూడండి గ్రైండర్ కానీ వాటికంటే మోటార్ సిస్టమ్స్ అన్నింటికి ఎక్కువ వేవేస్తాడు ఎందుకంటే కరెంట్ ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి. అప్పుడు ఇలా లాక్ ఆన్ చేసిన తర్వాత బ్రేక్ కొట్టి సెలప్ కొడతాం కదా, అప్పుడు సెలప్ కొట్టినప్పుడు మల్టీమీటర్ మీద ఎలా చెక్ చేస్తాం, సెలప్ కొట్టినప్పుడు ఈ 1250 ఈ 1240 ఈ 12 ఎంత వచ్చిందో చూసుకున్న తర్వాత లాక్ ఆన్ చేసి సెలప్ కొట్టినప్పుడు 8 లోపు వస్తాయి. 8 లోపు వస్తే బ్యాటరీ పోయినట్లు, 8 నుంచి పైకి వచ్చిందనుకో బ్యాటరీ పనిచేస్తున్నట్లు. అది ఎలా చెక్ చేయాలో ఒకవేళ సార్నెడ్తో మల్టీమీటర్ లేకపోతే ఇంటి దగ్గర మల్టీమీటర్ తీసుకొచ్చి చెక్ చేద్దాం. అదేమైనా మల్టీమీటర్ ఎలా పెట్టాలా, దానికి కంటిన్యూటీ ఎలా పెట్టాలని చెప్తాను మీకు. అంటే రన్నింగ్ లో ఉండి బండి అయితే బాగుంటుంది. ఇలా మూలెంట్ బండితో మల్టీమీటర్ మీద ఏంటంటే లాక్ ఆన్ చేయగానే బ్యాటరీ దగ్గర నుంచి లాక్ ఆన్ చేయగానే మొత్తం అన్నిటికీ ఎత్తరైపోతాయి, ఏ స్విచ్లుగా ఇవి మేయగలుగుతాయి. ఆ స్విచ్ వాడినప్పుడు మనకు అన్ని పనిచేస్తాయి. అది అర్థమైందా లేదా? అర్థం అవుతుంది కానీ చేయలేదు. అర్థం మ్యాగ్నెట్ నుంచి సేమ్ ప్రాసెస్ లో ఆర్ఐజ్ దగ్గరికి వస్తుంది. ఆర్ఐజ్ దగ్గర నుంచి మనకి హెడ్లైట్ స్విచ్ దగ్గరకు వస్తుంది. ఆర్ఐజ్ దగ్గర నుంచి హెడ్లైట్ స్విచ్ దీనికి లేదు, హెడ్లైట్ స్విచ్ దగ్గరకు వస్తుంది. స్విచ్ బ్యాటరీ కదా, దీనికి పాస్ ఉంటుంది. పాస్ అంటే మనకు ఓవర్టేక్ చేస్తే అది ఒక మాట. దాన్ని ఏం చేస్తారంటే అది డీసీ మాట, కింద కట్ల ఒక్కపోదికి ఏసీ నుంచి కనెక్ట్ అయిపోయి డీసీగా మారి లైట్ వెళ్తుంది అనమాట. దీనికి ఈ బండికి అది హై బీము లో బీమ్ అది ఇంత ఉంటుంది. ఆరెంజ్ గారు ఇచ్చాడు కదా, ఇక్కడికి ఇచ్చాడు ఆరెంజ్ ఇచ్చాడంటే ఆరెంజ్ ఇస్తే డీసీ. నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడ బలిపోకుండా అదే ఆరెంజ్ నుంచి ఒక వైర్ తీసుకొచ్చి ఇక్కడ చూడు మామూలు ఏదో టక్కెట్టుకో అదే పని చేస్తుంది. ఇక్కడ నుంచి ఒక ఆర్ నెట్టుకో, మరి ఇక్కడ పాస్ ఇచ్చాడంటే డీసీ లైట్ ఏసీ కరెంట్ కట్ అయిపోయి డీసీకి వెళ్తుంది. మరి సిస్టమ్ అదే సిస్టమ్. బ్యాటరీ నుంచి బండి నుంచి బ్లూటూత్ తో పాటలు దేంతో పనిచేస్తే ఏసీతోనే పనిచేస్తాయి. కానీ ఎప్పుడైతే ఇక్కడ ఆరెంజ్ ఇచ్చాడో ఇలా పాస్ అన్నది ఒక్కపోతే ఏంటంటే ఏసీ డీసీగా మారిపోయి ఆడికి వెళ్తాయి. డీసీ మార్క్ కన్వర్ట్ అయిపోయి మార్చుతుంది అంతే. దాంట్లో ఉంది. దాంట్లో నేను చెప్పేది నీకు అర్థం. నీకు లైటింగ్ బోర్డు నెంబర్ బోర్డు చేసామనుకో, కొందరు లైటింగ్ బోర్డు వేసుకుంటారు కదా. అవును, ఏసీకి ఇవ్వకూడదు, డీసీ బ్యాటరీ నుంచి ఇవ్వాలా. బ్యాటరీ నుంచా? బ్యాటరీ నుంచి ఇచ్చుకోవడమే. నీకు బ్యాటరీ నుంచి దీనికి ఆరెంజ్ వచ్చిందా, దానికి మెయిన్ వైర్ ఏదో వైర్ పీకితో ఒకసారి కరెంట్ స్పార్క్ కొడుతో అది ఏ వైరో చూడు, లేదా మల్టీమీటర్ నేను చెప్తానా ఆ మల్టీమీటర్ చూడు, అక్కడ మెయిన్ నుంచి ఒకటి లావుతో వచ్చాను స్విచ్ తో అక్కడ నుంచి ఇచ్చేస్తావు. దాని ఉంది. మీరే దేనికంటే ఎకనామీ పవర్ మోడ్ అంటే ఈ బండికి ఇచ్చాడు ఎకనామీ పవర్, అన్ని బళ్ళకి ఇవ్వడు. దీనికి ఎకనామీ పవర్ కి ఇప్పుడు అన్ని బండికి సీడీ లేకపోయినా సెల్ఫ్ పనిచేస్తుంది. ఈ బండికి సీడీకి సెల్ఫ్ అనగాహం చేశాడు మాట, ఎత్తవైర్ ఇచ్చి. ఇప్పుడు ప్రతి బండికి రిలేదర్ ఎత్తవైర్ బాడీ నుంచి వచ్చేది, దీనికి ఎత్తవైరు దీనికి ఇచ్చాడు. ఇక పింక్ కలర్ వైర్ టైప్ వైర్ ఉంటుంది దీనికి ఇచ్చాడు అంతే. ఇక పల్సర్ కాల్ వైరు, దీని మెయిన్ వైరు, ఇక ఎకనామీ పవర్ మోడ్ వైర్లు ఇచ్చే ఎత్తవైరు. ఇక ఆరెంజ్ సీడీకి వెళ్ళింది, 12 వోల్ట్స్ కన్వర్ట్ చేసి 12 వోల్ట్ పంపించింది. ఇక్కడ నుంచి ఎక్కువ చేసి దీన్ని పంపించింది. ఇన్పుట్ అడ్వాన్స్ గా పల్సర్ కాల్ సిగ్నల్ ఇస్తుంది. ఇక్కడ పల్సర్ కాల్ వస్తుందా, ఇక్కడ 12 వోల్టేజ్ కరెంట్ వచ్చింది నాకు దగ్గర నుంచి. మీకు ఆ ఎకనామీ పవర్ ఎందుకు, ఇది పల్సర్ కాయిల్ ఇక్కడ నుంచి 12 వోల్టేజ్ కరెంట్ లాక్ ఆన్ చేయాలి, కరెంట్ వచ్చిందా ఇది ఎత్తవేరా, ఇది కన్వర్ట్ చేసుకుని ఆరెంజ్ వైర్ కింద మాకు కన్వర్ట్ చేసుకుని ఇక్కడికి వెళ్ళిపోయింది 12 వోల్టేజ్. పల్సర్ కాయిల్ సిగ్నల్ నుంచి 12 వోల్టేజ్ ఇచ్చి దీనికి ఇచ్చింది పోయింది. ఈ రెండు ఎకనామీ పవర్ మోడ్ సంబంధించి. ఇక్కడ ఎకనామీ లైట్ బల్బులు వెళితాయి కదా దానికి సంబంధించి అది ఎక్స్ట్రా అంటే ఇంకో మూడవచ్చు, అదేదో ఇంకో సిస్టమ్ పెట్టచ్చు. ఆటో చోక్ కరెంట్ ఇంకోటి ఎత్తాడు. ఇప్పుడు దీనికి చోక్ అనేది ఇక్కడ ఉందా, ఇప్పుడు ఒక ఆటో చెక్ ఇచ్చాడు ఇంకో వైర్ పెరుగుతుంది. అర్థమైందా?